మదనపల్లిలో తోగటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ సమావేశం ఘనంగా జరిగింది. నీరుగట్టువారి పల్లెలోని శ్రీచౌడేశ్వరి దేవి దేవస్థానంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాం చినబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఉగాది పండగను సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్త విధివిధానాలతో నిర్వహించాలని సూచించారు. పెద్దలు చెప్పే ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగాది పండగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు, పెద్దలు పాల్గొని ఉగాది వేడుకల నిర్వహణపై కీలక సూచనలు అందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాం చినబాబు మాట్లాడుతూ నమస్కారాలు. ఎందుకంటే పెద్దలందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన కులస్తులు కూడా ఎంతో మంది చూస్తున్నారు మదనపల్లిలో బ్రహ్మాండంగా జరుపుతున్నారని. అదేవిధంగా ఇంకా ఊపుతో, ఎందుకంటే ముఖ్యంగా యువత అంతా ముందుకు వచ్చారు, చాలా సంతోషం. కాబట్టి పెద్దవారి సూచనలతో మనందరం ఖచ్చితంగా ఇంకా బ్రహ్మాండంగా జరగబో కార్యక్రమాన్ని అందరం కలిసి, ఎందుకంటే కులం అంతా మనమంతా ఒకటే, మనమంతా అమ్మవారి ఆశీర్వాదమే. కాబట్టి ఇంకా ముందు సంవత్సరం కంటే ఇంకా మెరుగ్గా చేసుకుని, ఎందుకంటే కష్టపడేది ఇక్కడ మెయిన్ గా ముఖ్యంగా కలెక్షన్ చేసే వాళ్ళు జ్యోతులు. ఇప్పుడు అదే చెప్తాను, రామచంద్రన్న మా ఇంటికి రాలేదు అంటారు. అది కొంచెం కలెక్షన్ కమిటీకి ముందుగా అదేవిధంగా జ్యోతులకు అభినందనలు తెలియజేస్తూ ఇంకా మెరుగైన ఇంకా ముందుకు తీసుకుని పోదామని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై చౌడేశ్వరి మాతాకి, జై చౌడేశ్వరి మాతాకి, జై చౌడేశ్వరి మాతాకి.